ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రేపు ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్తో ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేయిస్తారు. మరోవైపు గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కి మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు రాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి ఎన్నికతో ఇండియా కూటమిలో ఐక్యత లేదని తేలిపోయిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఆ కూటమిలో ఒక్కో పార్టీది ఒక్కో మాట అన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగినంత రాజ్యాంగ ఉల్లంఘన ఎప్పుడూ జరగలేదన్నారు. ఆ పార్టీ రాజ్యాంగాన్ని అవహేళన చేసిందని పేర్కొన్నారు రామచంద్రరావు. కాంగ్రెస్ ఒక ఆట అయితే క్రాస్ ఓటింగ్ ఎవరు చేశారు ఎట్లా చేశారని మనం చూసాం. దీంతో ఒక విషయం బయటపడిందంటే ఇండి అలయన్స్లో వాళ్ళ మధ్యన ఐక్యత్వం ఎప్పుడుగా అట్లా లూజ్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్క పార్టీ ఒక మాట, కాంగ్రెస్ ఒక ఆట అయితే మిగతా పార్టీలు ఒక మాట. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ మల్లికార్జున ఖర్గే గారు నిన్న మాట్లాడారు. ఇద్దరుతోని ఈ యొక్క రాజ్యాంగం ఒక ప్రమాదంలో ఉందని. ఆ ఇద్దరు ఎవరైనారంటే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు. మరి మల్లికార్జున ఖర్గే గారు మర్చిపోతున్నారేమో, వారి పార్టీలో వారి యొక్క ప్రధానమంత్రినే ఈ యొక్క రాజ్యాంగాన్ని అవహేళన చేసి ఈ రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి ఒక శ్రీమతి గాంధీ గారు